వెల్కమ్ టు లక్ష్మీస్ ఇంటి వంటలు. మీకు మా వీడియోలు నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఈరోజు మనము చింత చిగురు పప్పు ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. చింత చిగురు పప్పుకి కావలసినవి: కందిపప్పు 1 కప్పు, చింత చిగురు 1 కప్పు, కారం 1.5 టేబుల్ స్పూను, పసుపు 1/2 టేబుల్ స్పూను, ఉప్పు 1 టేబుల్ స్పూను, ఉల్లిపాయ ముక్కలు చిన్న కప్పు, తాలింపు దినుసులు 1 స్పూను, నూనె 2 టేబుల్ స్పూన్లు, చిన్న వెల్లిపాయలు 3, ఎండుమిర్చి 2, కరివేపాకు రెమ్మలు 2. కందిపప్పును ఇలా శుభ్రంగా కడిగి 3 కప్పుల నీళ్లు పోసుకొని 1 గంట ముందు నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న కందిపప్పులోకి చింత చిగురు, ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు, పసుపు, కారం అన్నీ వేసి మూత పెట్టి స్టవ్ వెలిగించుకొని చిన్న మంట మీద పప్పు మెత్తగా ఉడికే వరకు ఉంచుకోవాలి. పప్పు ఉడికేటప్పుడు మధ్య మధ్యలో ఇలా మూత తీసి చూసుకుంటూ ఉండాలి. మనం చిన్న మంట మీద పెట్టి ఉడకబెట్టడం వల్ల పప్పు పొంగకుండా ఉంటుంది. పప్పు మెత్తగా ఉడికే వరకు ఉడికించుకొని తాలింపు వేసుకోవాలి. ఈ చింత చిగురు పప్పును మనం కుక్కర్లో కూడా చేసుకోవచ్చు. పప్పు ఇలా ఉడికితే చాలు. మరీ మెత్తగా ఉడికితే బాగోదు. మూత పెట్టి పప్పు ఎనిపి తాలింపు వేసుకోవాలి. ఇలా పప్పు మెత్తగా ఎనుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పప్పు తాలింపుకు వేరే గిన్నె పెట్టుకోవాలి. తాలింపుకు సరిపడా నూనె వేసుకోవాలి. నూనె కాగిన తర్వాత తాలింపు గింజలు వేసుకోవాలి. తర్వాత ఎండుమిరపకాయలు ఇలా తుంచి వేసుకోవాలి. వెల్లిపాయల్ని ఇలా చిన్నగా తరుక్కొని వేసుకోవాలి. చివరగా కరివేపాకు వేసి మూత పెట్టాలి. ఇప్పుడు మనం ఉంచుకున్న పప్పుని తాలింపులో ఇలా వేసుకోవాలి. తరువాత స్టవ్ ఆపేసుకొని పప్పుని ఒకసారి అంతా ఇలా కలిపి ఒక సర్వింగ్ బౌల్లోకి పప్పుని తీసుకోవాలి. అంతే, ఎంతో కమ్మనైన చింత చిగురు పప్పు రెడీ.